ఇలాంటి ఫేస్ మాస్క్ మీరు గూడా ఎప్పుడు చూసిండ్రు, ఎప్పుడు కూడా ట్రై చేసిండ్రు. స్కిన్ ఒక్క 5 మినిట్స్‌లోనే తెల్లగా వచ్చుంది. ఇది వర్క్ అవుతుంది. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాల్టి ఫేస్ ప్యాక్ అయితే గన మనం బయట నుంచి తెచ్చుకోవాలన్న ఒక్క వచ్చు కూడా లేదండి. అన్నీ కూడా మన కిచెన్‌లో ఉండే ఐటెమ్స్‌తోనే ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చనేది గూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. సో, ఈ ఫేస్ మాస్క్ ఏయటం వల్ల స్కిన్ వైట్‌గా వచ్చింది. బ్రైట్‌గా, స్మూత్‌గా, షైనీగా చాలా బావుంటుంది. బ్లాక్ హెడ్స్ కానీ, కంటి కింద నలుపున్న, పింపుల్స్ ఎక్కువున్నా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అలాగే బేబీ హెయిర్ కూడా రిమూవ్ చేసేస్తుందండి. అంత బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫేస్ మాస్క్ అయితే గన. సో, లేట్ చేయకుండా ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా. సో, ఇంగ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఫస్ట్ అయితే గన ఫేస్ మాస్క్ కావాల్సింది పాలండి. ఒక అర్ధ కప్పు పాలనేది తీసుకోవాలా. పచ్చి పాలైనా పర్లేదు, కాంచి తీసుకున్నా పర్లేదు. ఒక అర్ధ కప్పు తీసుకొని ఈ మాదిరిగా మిక్సింగ్ బౌల్ అనేది వేసుకోవాలా. ఈ పాలు స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా. ఇప్పుడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకొని మీడియంలో స్టవ్ అనేది పెట్టుకొని పాలు కొంచెం చిక్కబడేదాకా ఉడకబెట్టుకోవాలా. స్పూన్‌తో ఈ మాదిరి మిక్స్ చేస్తూనే ఉండాలా. సో, కొంచెం చిక్కబడినాక ఇప్పుడొచ్చేసి ఒక్క స్పూను చక్కెర అనేది వేసుకోవాలండి. చక్కెరకు బదులు బెల్లం గూడా ఏసుకోవచ్చు. సో, నేనిక్కడైతే చక్కెర యూజ్ చేస్తా ఉన్నాను. చక్కెర కొంచెం బాగా ఈ మాదిరిగా మెల్ట్ అయినాక అప్పుడు శనగపిండి వచ్చేసి ఒక్క స్పూన్ ఏసుకోవాలా. శనగపిండి గూడా అందరిళ్ళల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక్క స్పూన్ అనేది శనగపిండి ఏసుకొని ఉండలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో, మామూలుగా కస్తూరి పసుపు పొడి వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ ఏసుకోవాలండి. మీ స్కిన్‌కు సూట్ అవుతుందంటే పసుపు పొడి అనేది వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. సో, ఈ మాదిరిగా బాగా కొంచెం దగ్గర పడేదాకా మనం బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలా. సో, ఇక్కడైతే పూర్తిగా చల్లారిపోయింది చూడండి. సో, ఉంటలు ఉంటే గన మళ్ళా ఒకసారి గూడా మిక్స్ చేసేసుకొని ఉంటలు లేకుండా చేసుకోవాలా. సో, ఈ మాదిరిగా బాగా మిక్స్ చేసేసినాక 1 ½ స్పూన్ అనేది తీసుకోవాలండి. మనము ఈ మిక్స్ చేసిన పేస్ట్ అనేది ఈ మాదిరిగా బౌల్‌లోకి 1 ½ స్పూన్ కరెక్ట్‌గా 1 ½ స్పూనే వచ్చింది. మనం తీసుకున్న క్వాంటిటీ అయితే గన. ఇక్కడొచ్చేసి అలోవెరా జెల్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోవాలా. మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటే ఏసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. పీలాప్ ఫేస్ మాస్క్ అండి ఇదైతే గన. సో, మీరు యా బ్రాండ్ అయినా ఏసుకోవచ్చు. ఒక్క స్పూన్ ఏసుకోవాలా పీలాప్ మాస్క్ అనేది. ఒక స్పూన్ ఏస్తే సరిపోతుంది. ఒక స్పూన్ ఏసేసినాక అలోవెరా ఏసేసినాక మొత్తం గూడా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో, ఈ మాదిరిగా ఉండలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయకూడదు. మనం అలోవెరా జెల్లు అలాగే పీల్ మాస్క్ ఏసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. పీలాప్ మాస్క్ ఏసుకుంటే కొంచెం ఈ మాదిరిగా లూజ్ ఉంటుంది. సో, మొత్తం ఏసేసి ఈ మాదిరిగా మిక్స్ చేసేసి ఫేస్ అంతా గూడా ఒకసారి వాష్ జేసేసుకొని ఫేస్‌కనేది మనం మొత్తం గూడా ఈ పీలాఫ్ మాస్క్ అనేది వేసుకోవాలా. సో, మనం మిక్స్ చేసింది మనం ఇందులో పీలాఫ్ మాస్క్ ఏసినాం అంతా గూడా సో, మనకు పీలాఫ్ మాస్క్ అనేది రెడీ అయిపోతుంది. ఈ మాదిరిగా బ్రష్‌తో కానీ, చేత్తో గానీ పీలాఫ్ మాస్క్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ మాదిరిగా బ్రష్‌తో అంతా గూడా ఏసేసుకుని నాకు ఆడికి గూడా ఆడాడ ఉంటలనేది వచ్చినాయి. సో, బాగా మిక్సింగ్ జేసుకోవాలండి. అప్పుడు ఉంటలనేది ఉండవు. సో, మొత్తం గూడా ఈ మాదిరిగా మనం మాస్క్ అనేది వేసేసుకున్నామంటే సరిపోతుంది. మళ్ళా మనకు మిగిలిందనుకోండి, మిగిలింది నెక్ సైడు లేదంటే చేతలకు, కాళ్ళకు గూడా మనము మాస్క్ అనేది వేసుకోవచ్చునండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, కొంతమందికి నెక్ సైడ్ గూడా బ్లాక్‌గా ఉంటుంది కాబట్టి అక్కడ గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా డ్రై చేసుకోవాలండి. సో, ఇక్కడైతే చూడండి ఈ మాదిరిగా డ్రై కావాలా. ఈ మాదిరిగా డ్రై అయితేనే మనం పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఈజీగా తీసేయవచ్చు. సో, మనం ఏసుకునే మాస్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ మాదిరిగా డ్రై అయినాక ఈ మాదిరిగా తీసేయాలా. సో, కొంతమంది హెయిర్ ఎక్కువ ఉన్నిందంటే ఫేస్ పైన కొంచెం నొప్పిగా ఉంటుంది. ఏం కాదు. నీట్‌గా వచ్చేస్తుందండి. సో, ఐబ్రోస్ కాడ ఎక్కువ మీకు నొప్పి అనిపించిందంటే కొంచెం నెమ్ము చేసుకొని ఈ మాస్క్ అనేది పెరికేసినారంటే వచ్చేస్తుంది ఈజీగా. సో, నొప్పి లేదనుకుంటే అలాగైనా తీసేయవచ్చు. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చుందో ఆ మాస్క్ అనేది. సో, అలా వచ్చినప్పుడు ఏమైతుందంటే మనకు బేబీ హెయిర్ ఉన్నా గూడా అది గూడా వచ్చేస్తుందండి. మనకి ఎక్కువ పింపుల్స్ మళ్ళా మనకు పొక్కులాగా ఉంటాయి. అవంతా గూడా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మన స్కిన్ ఎక్కువ ముడతలుగా ఉన్నిందంటే ముడతలు లేకుండా మనకు స్కిన్ అనేది బావుంటుంది. ఈ మాదిరిగా ఫేస్ మాస్క్ ఏసుకుంటే గన. సో, మనం ఇలా ఫేస్ మాస్క్ తీసేటప్పుడే మన ఫేస్ పై బ్లాక్ హెడ్స్ ఎక్కువున్నా, పింపుల్స్ ఎక్కువున్నా గూడా అవంతా గూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి.
సో, మనం ఫేస్ మాస్క్ తీసేటప్పుడే ఆ బ్లాక్ హెడ్స్ ఏమన్నా ఉన్నా గూడా అన్నీ వచ్చేస్తాయి. సో, ఒక్కొక్కసారి వైట్‌వి గూడా ఎక్కువుంటాయి. అవి గూడా రిమూవ్ అయిపోతాయండి. అంత మంచిది ఈ ఫేస్ మాస్క్ అనేది. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. అందరి ఇళ్ళల్లో ఉండే వస్తువులే నేను ఈరోజైతే ఫేస్ మాస్క్ అనేది రెడీ చేసినానండి. సో, ఈ మాదిరిగా మొత్తం గూడా ఫేస్ పైన ఉండే మాస్క్ అంతా గూడా రిమూవ్ జేసేసి, అప్పుడు నార్మల్ వాటర్‌తో వాష్ జేసేసుకొని వచ్చినామంటే సూపర్‌గుంటుంది. సో, మొత్తం గూడా చూడండి ఈ మాదిరిగా తీసేసుకోవాల. సో, మీకు హెయిర్ ఉన్నప్పుడు కొంచెం నొప్పిగా ఉన్నిందంటే కొంచెం నెమ్ము చేసుకొని తీసేసుకోవచ్చు. లేదంటే అలాగే ఈ మాదిరిగా రిమూవ్ చేసేయవచ్చు. ఈ మాదిరిగా రిమూవ్ చేస్తానే స్కిన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్‌గా వచ్చేదండి. మనం ఫేస్ మాస్క్ తీచ్చా ఉంటేనే మన స్కిన్ అనేది స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడు వాష్ చేసేసుకొని వచ్చా చూడండి. ఇక్కడ చూడండి వాష్ చేసేసుకొని వచ్చినాను. ఎంత బాగొచ్చిందో. సో, నాకు కూడా ఒకప్పుడైతే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండేదండి. ఇక్కడ ఒకసారి చూడండి గమనించండి. ఈ సైడ్, ఆ సైడ్ అనేది నాకు పిగ్మెంటేషన్ అనేది కనచ్చా ఉండేది. చానా ఎక్కువ ఉండేది. నేను ఇంట్లో రెమెడీస్ ట్రై చేసినాకనే నాకు చానా వరకు తగ్గింది. ఇప్పుడైతే పోతా ఉంది. కొంచెమే ఉండాది ఇక్కడ చూడండి. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే ఫేషియల్ కానీ, సోప్స్ కానీ అన్నీ గూడా నేను వాడినాకనే మీ అందరికి గూడా యూజ్‌ఫుల్ అయితదని నేను ఈ వీడియోస్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ట్రై చేసి మీకెలా యూజ్‌ఫుల్ అయిందా ఈ ఫేస్ మాస్క్ అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? సో, ఇంతేనండి ఈరోజు వీడియో అయితే గిన. ఈ వీడియో మీకు నచ్చితే గిన ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే గిన లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.